వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిధి లెర్నింగ్ ఇంగ్లీష్. ఈరోజు ఆరోగ్యం గురించి కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకుందాం. మై డైజెషన్ ఈజ్ గుడ్. నాకు ఆహారం సరిగా జీర్ణం అవుతుంది. మై డైజెషన్ ఈజ్ గుడ్. నాకు ఆహారం సరిగా జీర్ణం అవుతుంది. ప్రెస్ మై హెడ్ జెంట్లీ. ఇట్స్ కంఫర్టింగ్. నెమ్మదిగా నా తల నొక్కు, దానివల్ల నాకు బాగుంది. ప్రెస్ మై హెడ్ జెంట్లీ. ఇట్స్ కంఫర్టింగ్. నెమ్మదిగా నా తల నొక్కు, దానివల్ల నాకు బాగుంది. హిజ్ ఐస్ ఆర్ సోర్ అండ్ వాటరింగ్. అతని కళ్ళు ఎర్రబడి నీళ్లు కారుతున్నాయి. హిజ్ ఐస్ ఆర్ సోర్ అండ్ వాటరింగ్. అతని కళ్ళు ఎర్రబడి నీళ్లు కారుతున్నాయి. ఎక్సర్సైజ్ ఈజ్ ఏ పెనెషియా ఫర్ ఆల్ డిసీజెస్. వ్యాయామం అన్ని జబ్బులకు సరైన మందు. ఎక్సర్సైజ్ ఈజ్ ఏ పెనెషియా ఫర్ ఆల్ డిసీజెస్. వ్యాయామం అన్ని జబ్బులకు సరైన మందు. హీ హ్యాస్ హార్ట్ ట్రబుల్. ఆయనకు గుండె జబ్బు. హీ హ్యాస్ హార్ట్ ట్రబుల్. ఆయనకు గుండె జబ్బు. మెడిసిన్ ఈజ్ బిటర్ బట్ ఇట్ క్యూర్స్ ది పేషెంట్. మందు చేదుగా ఉంటుంది, అయితే అది జబ్బును నయం చేస్తుంది. మెడిసిన్ ఈజ్ బిటర్ బట్ ఇట్ క్యూర్స్ ది పేషెంట్. మందు చేదుగా ఉంటుంది, అయితే అది జబ్బును నయం చేస్తుంది. కెన్ యూ రీడ్ ది థర్మోమీటర్. మీరు థర్మోమీటర్ చూడగలరా? కెన్ యూ రీడ్ ది థర్మోమీటర్. మీరు థర్మోమీటర్ చూడగలరా? స్మాల్ పాక్స్ అండ్ ఫీవర్ ఆర్ రేజింగ్ ఇన్ ది సిటీ. పొంగు జ్వరం నగరంలో బాగా వచ్చాయి. స్మాల్ పాక్స్ అండ్ ఫీవర్ ఆర్ రేజింగ్ ఇన్ ది సిటీ. పొంగు జ్వరం నగరంలో బాగా వచ్చాయి. హౌ లాంగ్ హ్యాజ్ యువర్ బ్రదర్ బీన్ డౌన్ విత్ ఫీవర్. ఎప్పటి నుంచి మీ అన్నయ్యకు జ్వరంగా ఉంది? హౌ లాంగ్ హ్యాజ్ యువర్ బ్రదర్ బీన్ డౌన్ విత్ ఫీవర్. ఎప్పటి నుంచి మీ అన్నయ్యకు జ్వరంగా ఉంది? క్వినైన్ ఈజ్ యాన్ ఎఫెక్టివ్ రెమెడీ ఫర్ మలేరియా. మలేరియాకు క్వినైన్ మందు బాగా పనిచేస్తుంది. క్వినైన్ ఈజ్ యాన్ ఎఫెక్టివ్ రెమెడీ ఫర్ మలేరియా. మలేరియాకు క్వినైన్ మందు బాగా పనిచేస్తుంది. ఐ యామ్ ఫీలింగ్ ఫీవరిష్. నాకు జ్వరం వచ్చినట్టుంది. ఐ యామ్ ఫీలింగ్ ఫీవరిష్. నాకు జ్వరం వచ్చినట్టుంది. కన్సల్ట్ ఏ డాక్టర్. డాక్టర్ గారిని కలవండి. కన్సల్ట్ ఏ డాక్టర్. డాక్టర్ గారిని కలవండి. హీ హ్యాస్ కోరానిక్ ఫీవర్. అతనికి ఎప్పుడూ జ్వరమే. హీ హ్యాస్ కోరానిక్ ఫీవర్. అతనికి ఎప్పుడూ జ్వరమే. హిస్ ఫీవర్ ఈజ్ డౌన్. ఆయనకు జ్వరం తగ్గింది. హిస్ ఫీవర్ ఈజ్ డౌన్. ఆయనకు జ్వరం తగ్గింది. ది లేడీ రికవర్డ్ ఫ్రమ్ హర్ ఇల్నెస్. ఆమె జబ్బు నయమైంది. ది లేడీ రికవర్డ్ ఫ్రమ్ హర్ ఇల్నెస్. ఆమె జబ్బు నయమైంది. నౌ ది పేషెంట్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. పేషెంట్ అపాయం నుంచి తప్పించుకున్నాడు. నౌ ది పేషెంట్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. పేషెంట్ అపాయం నుంచి తప్పించుకున్నాడు. హీ ఈజ్ బ్యాడ్లీ హర్ట్. అతనికి బాగా గాయాలయ్యాయి. హీ ఈజ్ బ్యాడ్లీ హర్ట్. అతనికి బాగా గాయాలయ్యాయి. యూ షుడ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. మీరు నిత్యం వ్యాయామం చేయాలి. యూ షుడ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. మీరు నిత్యం వ్యాయామం చేయాలి. ఓవర్ వర్క్ హ్యాజ్ రైన్డ్ హిజ్ హెల్త్. పని ఎక్కువైన కారణంగా అతని ఆరోగ్యం పాడైంది. ఓవర్ వర్క్ హ్యాజ్ రైన్డ్ హిజ్ హెల్త్. పని ఎక్కువైన కారణంగా అతని ఆరోగ్యం పాడైంది. హీ హ్యాస్ ఇండైజెషన్. అతను అజీర్ణ వ్యాధితో బాధపడుతున్నాడు. హీ హ్యాస్ ఇండైజెషన్. అతను అజీర్ణ వ్యాధితో బాధపడుతున్నాడు.
మస్కిటోస్ ఆర్ ఏ మెనాకో. దోమలు ప్రాణాన్ని విసిగిస్తున్నాయి. మస్కిటోస్ ఆర్ ఏ మెనాకో. దోమలు ప్రాణాన్ని విసిగిస్తున్నాయి. ఐ హ్యావ్ రికవర్డ్ ఫ్రమ్ ఫీవర్. నేను జ్వరం నుండి కోలుకున్నాను. ఐ హ్యావ్ రికవర్డ్ ఫ్రమ్ ఫీవర్. నేను జ్వరం నుండి కోలుకున్నాను. హీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్. అతనికి సుస్థి చేసింది. హీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్. అతనికి సుస్థి చేసింది. హీ ఈజ్ ఏ హెల్దీ చైల్డ్. ఆ బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. హీ ఈజ్ ఏ హెల్దీ చైల్డ్. ఆ బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. జబ్బు వచ్చాక బాధపడే కన్నా జబ్బు రాకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. జబ్బు వచ్చాక బాధపడే కన్నా జబ్బు రాకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది. ఆఫ్టర్ లంచ్ స్లీప్ ఏ వైల్. ఆఫ్టర్ డిన్నర్ వాక్ ఏ మైల్. మధ్యాహ్నం భోజనం అయ్యాక కాస్త విశ్రాంతి, రాత్రి భోజనం అయ్యాక కాస్త నడవాలి. ఆఫ్టర్ లంచ్ స్లీప్ ఏ వైల్. ఆఫ్టర్ డిన్నర్ వాక్ ఏ మైల్. మధ్యాహ్నం భోజనం అయ్యాక కాస్త విశ్రాంతి, రాత్రి భోజనం అయ్యాక కాస్త నడవాలి. షీ ఈజ్ ట్రయింగ్ టు రెడ్యూస్ హర్ వెయిట్. ఆమె తన బరువు తగ్గించుకోవాలని ప్రయత్నిస్తుంది. షీ ఈజ్ ట్రయింగ్ టు రెడ్యూస్ హర్ వెయిట్. ఆమె తన బరువు తగ్గించుకోవాలని ప్రయత్నిస్తుంది. లీలా ఈజ్ వెరీ స్లిమ్. లీల బాగా సన్నగా ఉంది. లీలా ఈజ్ వెరీ స్లిమ్. లీల బాగా సన్నగా ఉంది. రాణి ఈజ్ వెరీ వీక్. రాణి బక్కపలచగా ఉంది. రాణి ఈజ్ వెరీ వీక్. రాణి బక్కపలచగా ఉంది. హ్యాపీనెస్ ఈజ్ ది బెస్ట్ టానిక్. సంతోషమే సగం బలం. హ్యాపీనెస్ ఈజ్ ది బెస్ట్ టానిక్. సంతోషమే సగం బలం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం శ్రీనిధి లెర్నింగ్ ఇంగ్లీష్ ఛానల్ని ఫాలో అవ్వండి.